హలో అండి. మమ్మల్ని చాలా మంది కస్టమర్స్ ఈ జాబ్స్టల్ మల్టిపుల్ హాస్టల్స్కి యూస్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క కస్టమర్స్కి మోర్ దెన్ 3, 4, 5 హాస్టల్స్ కూడా ఉండొచ్చు. సో మల్టిపుల్ హాస్టల్స్కి ఈ యాప్ యూజ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో మనము జాబ్స్టల్ అనేది మల్టిపుల్ హాస్టల్స్కి యూజ్ చేసుకోవచ్చండి. ఎలా అంటే మనం యాడ్ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్ అన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. హాస్టల్ నేమ్, లొకాలిటీ, ఫోన్ నెంబర్, పిన్ కోడ్ అన్ని హాస్టల్స్ ఇక్కడ లిస్ట్ చేసుకోవాలి. ఒకవేళ హాస్టల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మై ప్రాపర్టీకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 హాస్టల్స్ యాడ్ చేశాను. అక్కడ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట హాస్టల్ నేమ్స్ కరెక్ట్ వచ్చాయా అని చెప్పి. సో ఇక్కడ హాస్టల్స్ లిస్ట్ అవుతాయి. హాస్టల్స్ లిస్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, హాస్టల్స్ పెట్టిన తర్వాత రూమ్స్ పెడతాం కదా. సో రూమ్స్ యాడ్ చేసుకోవాలి. రూమ్స్ యాడ్ చేసుకునేటప్పుడు రూమ్స్ లిస్ట్కి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఇక్కడ రూమ్ నెంబర్ ఇవ్వాలి. రూమ్ నెంబర్ ఇచ్చాక షేరింగ్ టైప్ ఇవ్వాలి. షేరింగ్ టైప్ ఇచ్చాక ఫ్లోర్ తర్వాత ఇక్కడ మంత్ రెంట్ ఇచ్చాక హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 3 హాస్టల్స్ ఉన్నాయి. ఉషా హాస్టల్, సిటీ హాస్టల్స్, వర్మ ఉమెన్స్ హాస్టల్ అని చెప్పి. సో నువ్వు ఆ పర్టికులర్ రూమ్ ఏ హాస్టల్లో పెడుతున్నావు అని చెప్పి ఇక్కడ హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి. హాస్టల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ రూమ్ క్లిక్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హాస్టల్కి రూమ్స్ యాడ్ చేసుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా. ఒక హాస్టల్కి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ హాస్టల్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఉషా హాస్టల్లో మనకి 10 రూమ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 or 20 ఉంటే యాడ్ చేసుకోవాలి. తర్వాత సిటీ హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి, 1 రూమ్స్ యాడ్ చేసుకొని. సో ఇలా మనం రూమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ హాస్టల్కి మాత్రమే ఆ రూమ్స్ చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ సో ఎక్కడ మనము ఈ సిటీ హాస్టల్స్ క్లిక్ చేస్తే సిటీ హాస్టల్ సంబంధించిన రూమ్స్ వస్తాయి. ఉషా హాస్టల్స్ క్లిక్ చేస్తే ఉషా హాస్టల్ సంబంధించిన రూమ్స్. నెక్స్ట్ వర్మ ఉమెన్స్ హాస్టల్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన రూమ్స్ వస్తాయి. సో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నువ్వు ఎన్ని హాస్టల్స్ అయినా మనం వాడుకోవచ్చు. సో సేమ్ టెనెంట్స్ కూడా ఇంతే. యాడ్ టెనెంట్స్ చేసేటప్పుడు మనము ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీకి వెళ్ళి హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి. హాస్టల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఆ హాస్టల్లో ఉన్న రూమ్స్ అన్నీ ఇక్కడ ఫిక్స్ అవుతాయి. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఆటోమేటిక్గా షేరింగ్ టైప్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము ఫస్ట్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా కానీ మనము హోమ్ పేజ్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఇక్కడ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కలెక్షన్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ వర్మ ఉమెన్స్ హాస్టల్ ఇలా. సో ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట. మనము ఏది కావాలన్నా ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని ఈజీగా చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ టెనెంట్స్ లిస్ట్లో కూడా